అఖిల భారత గణేష్ సేవాదళ ఆధ్వర్యంలో కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దీక్ష మాలధారణ కార్యక్రమాన్ని గత 5 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని సభ్యులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ టీటీడీ బోర్డు మెంబర్ ముర్రంశెట్టి రాములు సహకారంతో ఈ వివరాలు వెల్లడించారు. శీఘ్ర కార్యసిద్ధికై మహిళలు, చిన్నారులు ఎవరైనా మండల, అర్ధమండల, ఏకాదశ దీక్షలను స్వీకరించవచ్చని పేర్కొన్నారు. దీక్షాధారులకు తమ సంస్థ తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రచారం కొరకై ఈరోజు అఖిల భారత్ గణేష్ సేవాదళ తరఫు నుంచి బ్రోచర్ రిలీజ్ చేస్తున్నాము. అలాగే మండల దీక్ష, అర్ధమండల దీక్ష, ఏకాదశి దీక్ష అనే దీక్షలు కూడా ప్రారంభిస్తున్నాము. మనము ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా, పూజలు చేయాలన్నా, గృహప్రవేశాలు చేయాలన్నా, మరియు ఏదైనా పెళ్లిళ్ళు చేయాలన్నా అన్నింటికీ మొదటగా మనం గణపతిని పూజించి తర్వాతే మిగిలిన కార్యక్రమాలు చేస్తుంటాం. అలాగా మనం ఏ పనైనా తలచినచో శీఘ్ర కార్యసిద్ధి రావాలంటే కాణిపాక గణపతి దీక్షాధారణ చేస్తే చాలా శుభప్రదం. కాబట్టి ఈ కాణిపాక గణపతి దీక్షని ప్రారంభించేదానికి మేము ముందరికి వచ్చాం. అలాగే ఈరోజు 41 రోజు మండల దీక్ష ఉంటుంది. వినాయక చవితి రోజు అర్ధమండల గణేష దీక్ష ఉంటుంది, ఏకాదశ దీక్ష కూడా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మేము పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతితో ఈ ఇందిరా మైదానం వద్ద కాణిపాక గణపతి విగ్రహ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఆ మండపానికి భక్తులందరూ అనేక మంది తరలి వచ్చి ఆ మండపాన్ని, ఆ వినాయక స్వామిని దర్శించి అక్కడ స్వామి యొక్క అనుగ్రహం పొందాలని అందరికీ తెలియపరుస్తున్నాము. అలాగే పర్యావరణ పరిరక్షణకై మట్టితో గణపతి విగ్రహాలు తయారు చేసి అక్కడ అందరికీ, ప్రజలకి, ఎవరైనా చిన్నపిల్లలైనా ఉండొచ్చు, అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళైనా ఉండొచ్చు, ఎవరు కోరితే వారికి గణపతి విగ్రహాలని మేము బహుకరిస్తున్నాము. అంటే మేము ఇస్తున్నాము. మా ద్వారా తీసుకెళ్ళి వాళ్ళు మండపాలు పెట్టుకొని అలా మట్టి గణపతితోనే చేసిన విగ్రహాలు పంచుతున్నాము. కాబట్టి